ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే సోకాజ్ నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారని చెప్పారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ క్లియర్ గా ఉందని, కానీ సర్కార్ క్లియర్ గా లేదని చెప్పుకొచ్చారు. నివేదికను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని అన్నారు. బీసీలను అణిచివేయాలని చూస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానన్నారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తారని మల్లన్న స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారని చెప్పారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ క్లియర్ గా ఉందని, కానీ సర్కార్ క్లియర్ గా లేదని చెప్పుకొచ్చారు. నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలిపారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని అన్నారు. బీసీలను అణిచివేయాలని చూస్తున్నారని చెప్పారు. షోకాజ్ నోటీసులపై ఈ నెల 12లోగా ఆలోచిస్తానన్నారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తానని మల్లన్న స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం బీసీ నేత యుగేందర్ గౌడ్ అడిగి తెలుసుకుందాం. యుగేందర్ గారు చెప్పండి. చెప్పండి మేడం. హలో, చెప్పండి యుగేందర్ గారు. ఇప్పుడు బీసీ నాయకులు ఏదో నోరు మాట్లాడిందని చెప్పి ఈరోజు షోకాస్ పంపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సరే, మేమనేది ఏంటంటే ఆయన అభిప్రాయం చెప్పిండు. అయితే గతంలో ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, తర్వాత ఎమ్మెల్యేగా అయినా వాళ్ళు ఎన్నోసార్లు కూడా అనేక సందర్భాల్లో పార్టీ పైన, నాయకుల పైన అనేక అనుచిత విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ బీసీ నాయకులు మాట్లాడితేనే ఈరోజు క్రమశిక్షణ కమిటీ చర్యలని చెప్పి తీస్తా ఉన్నారు. మరి ఇందాక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు మళ్ళీ ఆయన నియోజకవర్గంలో మళ్ళీ అదే ఏ విధమైన వైఖరి ఈరోజు అవలంబిస్తా ఉన్నాడు, ఏ విధమైనటువంటి పనులు చేస్తా ఉన్నాడో ఈరోజు వనపర్తి జిల్లా మొత్తం కూడా ఈరోజు చూస్తా ఉంది. మరి ఒకరికి మనం అనేటప్పుడు మనం కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పి నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీసీలకు కులగణన చేయాలని చెప్పి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తుకున్న ఏ పార్టీ కూడా చేయని పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నమ్మి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయని పరిస్థితి చూసాం, పనిచేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈరోజు నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ లెక్కలు వెల్లడించారండి. జానారెడ్డి గారికి ఏం పని అండి కమాండ్ కంట్రోల్ రూమ్ లో? ఆయనది ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి ఈరోజు జానారెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు కానీ, తర్వాత బీసీల అంశం వచ్చినప్పుడు కానీ సడన్ గా తెరపైకి వచ్చి వాళ్ళ వర్గానికి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కూడా ఈరోజు జైపాల్ రెడ్డి గారు వకాలత పుచ్చుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు లేకుండా ఆ లెక్కలు రిలీజ్ చేశారు. ఆ రోజు ఎవరెవరున్నారండి ఆ రూమ్ లో? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత జానారెడ్డి గారు, తదితర నాయకులు. మళ్ళీ అసెంబ్లీలో ఈరోజు సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించాలి కానీ దానికి ముందే ప్రకటించి ఈరోజు సీఎం గారిని కూడా తప్పుదో పట్టే పరిస్థితి కూడా ఈరోజు కొంతమంది సీనియర్ నాయకులు చేస్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ఒక పాలమూరు వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి బీసీలకు ఈరోజు
అవి ఏదో చేయాలనే తపనతో ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఆయనను పని చేయకుండా ఈరోజు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈరోజు ఆయన చేత అంటే తప్పుడు సమాచారంతో ఈరోజు ఆయనను బదనాం చేసే ప్రక్రియ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారిని. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు నల్గొండ జిల్లా నాయకులకు ఎన్నో రకాలుగా ఎంతో మందిని విమర్శించారు, వాళ్ళ మీద చర్యలు ఉండవు, మళ్ళీ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అలాయ్ బాయ్లా చేసుకుంటారు. కానీ ఒక బీసీ నాయకుడు మాట్లాడితే వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? చాలా సందర్భాలు చూశారు బీసీ నాయకులు. ఎవరు మాట్లాడండి ఈరోజు మల్లన్న మాట్లాడుతున్నాడండి. బీసీలు అందరి తరఫున మల్లన్న మాట్లాడుతూ ఉన్నారు. సరే మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ ఈరోజు కడుపు మండినోనికి తెలుస్తుంది ఆవేదన ఏందో. 75 ఏళ్లకు పైగా ఈరోజు జెండాలు మోసుకుంటా జిందాబాదులు కొట్టుకుంటా ఉంటే రాహుల్ గాంధీ గారు స్పష్టమైన మాట ఇస్తే రాహుల్ గాంధీ మాట కూడా ఈరోజు పక్కన పెట్టి కొంతమంది సీనియర్ నాయకులు వివరిస్తా ఉంటే, ముఖ్యమంత్రి మాట పక్కన పెట్టి సీనియర్ నాయకులు వివరిస్తా ఉంటే ఈరోజు ఏం మాట్లాడతారండి? మరి గతంలో ఉన్నటువంటి జనాభా ఇప్పుడు ఊర్లలో చూస్తామండి, ఒక ఊర్లో బీసీ జనాభా ఎంత ఉందో సింపుల్ గా మనం ఉంటే ఊర్లలో కూడా తెలుస్తుంది. బీసీలు ఎంత ఉన్నారు, ఓసీలు ఎంత ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఎంత ఉన్నది. ఎక్కడ చూసుకున్నా కూడా 54-56% పైగానే ఈరోజు ఉన్నారు. అవి బయట పడతామని ఈరోజు జానారెడ్డి గారు ఈరోజు దాన్ని తప్పుదో పట్టించనికనే ఆయన గేమే అని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు అర్థమవుతా ఉంది, ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తి ఎట్లా వచ్చి ఆ నివేదిక వెల్లడించినప్పుడు కూర్చుంటాడు అక్కడ. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు, సీఎం గారు చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తప్పుతో పట్టించే కుట్రనే జరుగుతుంది, ఈరోజు బదనం చేసే ప్రక్రియ తెలుస్తుంది. కాబట్టి నిజంగా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా బీసీ నాయకుల వైపు ఉంటది. ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చినంత మాత్రం ఏం కాదు కదా, ఆయనకు సమాజం అండగా ఉంది. బీసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఏం మాట్లాడాలనుకుంటారో అది ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న నిజంగా నీ పార్టీ ఉంటే పార్టీ పరంగా చర్యలు తీసుకున్న బీసీ సమాజం ఉంది కదా చేతిలో, ఆ బీసీ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏ నాయకులు కూడా భయపడే అవసరం లేదు, భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈరోజు సమాజం అంతా కూడా ఈరోజు బీసీలంతా కూడా చైతన్యవంతం అయి ఉన్నారు. ఆ బీసీల రాజ్యాధికారం కోసం ఒక ముందడుగు పడ్డాడని చెప్పి మేము భావించినాం. సరే ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి మేము ఒక రకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఎవరు చేయని సాహసం, ఎవరు చేయని పనిని ఈరోజు ఆయన చేశాడు, కులగణన చేసి ఒక బీసీల అభివృద్ధికి ముందడుగు వేయడంలో ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నందుకు మేము అభినందిస్తాను. అదే సందర్భంలో లెక్కలు అటు ఇటు చేసి కొద్ది మంది చేయడం కూడా మేము కూడా దాన్ని బాధాకరం వ్యక్తం చేస్తా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు తీర్మానం మల్లన్న కానీ రకరకాల బీసీ వ్యక్తులకు కూడా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తాయి. బీసీల జోలికి ఎవరు వచ్చినా కూడా ఈరోజు వాళ్ళకు రాబోయే ఎన్నికల్లో యుగేందర్ గారు ఆయన ఒక అధికార పార్టీలో ఉండి ఒక అధికారిక పార్టీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికార పార్టీలో ఉండి ఆయన ఏమన్నాడండి? నిజంగా కూడా మేము ఆ రోజు తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు పెడతారని చెప్పి సమాజం అంతా ఎదురు చూసిందండి. క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ జరిగితే టీవీల ముందు ఎట్లా కూర్చొని చూస్తారో ఆ రోజు బీసీలంతా కూడా ఈ రోజు మా ఆకాంక్షలు నెరవేరుతున్నటువంటి రోజు, మా ఆకాంక్షలకు బిల్లు రూపంలో చట్టబద్ధ కల్పిస్తున్నారని చెప్పి చూస్తే లాస్ట్కి ఏం చేశారండి? ఈరోజు కేంద్రానికి పంపిస్తాం, రాజ్యాంగ సవరణ చేయాలి, తర్వాత మా పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు సీఎం గారు, సంతోషం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లకు ముందు ప్రతి పార్లమెంట్ కు 2 టికెట్లు ఇస్తే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, కానీ 34 టికెట్లు కేటాయించే ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఎన్ని టికెట్లు కేటాయించారు ఆ రోజు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మొన్న కూడా చూసిన కదా జరిగిన ప్రక్రియ అంతా కూడా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు ఈ రోజు కుట్ర పని ఈ విధంగా చేస్తా ఉన్నారు. నిజంగా కూడా షోకాజ్ నోటీసు అనేది సరే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ కన్నా పార్టీ బీసీల ఓట్లు ఏంది గెలిచిందండి? తీర్మార్ మల్లన్న కష్టం లేదండి ప్రచారంలో, బీసీల కష్టం లేదా? మళ్ళీ ఆయన ఎలక్షన్లకు ఉపయోగించుకోలేరు ప్రచారానికి. మరి ప్రచారం చేసినప్పుడు మాకు కూడా ఉంది, నేను కూడా ఒక బీసీ పొలిటికల్ చేసి చైర్మన్ గా ఉన్నా, నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నమ్మి. కానీ ఈరోజు మేము కూడా మా వర్గాలకు సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు ನೀವು కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ విధంగా చేస్తుంటే ఎందుకు నిలదీస్తలేరు అని చెప్పి ఈరోజు బయట కూడా మాకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి, అనేక మంది కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు బీసీల ఆకాంక్షలకు అనుగుణంగానే మీ రోజు బీసీ నాయకులకు పనిచేయాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఏ విధంగా అయితే అన్ని పార్టీల నాయకులు పనిచేశారో బీసీ ఉద్యమంలో కూడా ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు కలిసి రావాల్సిన సందర్భం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి భావించాలి. ఓకే, థ్యాంక్ యూ యుగేందర్.